మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజు శ్రీ రేణుకామాత ఎల్లమ్మకు బోనాల ఊరేగింపు చేశారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుండి మట్టి కుండలో అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మహిళలు మొక్కులు తీసుకున్నారు. అమ్మవారి బోనాల ఊరేగింపులో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాల్తాస్ మల్లేష్ గౌడ్ పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలందరికీ కూడా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నన్ను భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిన్న ముత్యాలమ్మ, అదేవిధంగా నల్లపోషమ్మ జాతర ఈరోజు వేలుగా ఎన్నమ్మది ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వేలుగా ఎల్లమ్మ దేవత యొక్క చల్లని చూపులు వెల్లుర్తి మండల వ్యాప్తంగా ప్రజలందరికీ చల్లని చూపులు ఉండాలని, అదేవిధంగా రానున్న కాలంలో మరి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులన్నీ కూడా నిరాటంకంగా ప్రజల శ్రేయోభివృద్ధి కోరి చేస్తున్న పనులన్నింటిలో కూడా ఏ ఆటంకం లేకుండా మరి ప్రజల యొక్క శ్రేయస్సు కోసము ఆ కార్యక్రమాలను విజయవంతం అయ్యే విధంగా మా ముఖ్యమంత్రి గారికి ఆ తల్లి దీవెనలు ఉండాలని వేడుకుంటూ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాన్ని పిలిచినటువంటి, ఆహ్వానించినటువంటి వెల్దుర్తి గౌడ సోదరులందరికీ మరియు వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, చాలా వార్షికోత్సవాలు చూస్తాం, కానీ వెల్దుర్తిలో మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఒక ఐకమత్యంతో ఇలాంటి వర్గాలు విభేదాలు లేకుండా చాలా కళ్ళ పండుగ జరిగే పండుగ ఇది. గత కొన్ని సంవత్సరాల నుంచి అందరం వస్తున్నాం. సుహాసిరెడ్డి గారు, నరేంద్రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి మండల కాంగ్రెస్ నాయకులు, మండల ప్రజలందరి సమక్షంలో ఇది జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈ ప్రాంత ప్రజలు మరి ఈ ఎల్లమ్మ తల్లి చూపులు ఎప్పుడూ మంచిగా ఉండాలని, ప్రజల పట్ల దేవత అనుగ్రహం ఉండి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో, వాళ్ళ చదువుల్లో, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వెలుగు నిండాలని, మరి భగవంతుడు కూడా ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వానికి అనుకరిస్తున్నాడు. కష్టాల నుంచి ఇప్పుడే మరి అప్పుల ఊపుల నుంచి మనం బయటకు వస్తున్నాం. ఒకటి మరి సంక్షేమ పథకాలన్నీ కూడా గత 10 సంవత్సరాలుగా ఎక్కడా కూడా పేదలకు అందనటువంటి ప్రతి పథకం ఇప్పుడే ఒక మహిళ కలిసి అన్నా మీరు చెప్పినట్టే మాకు ఇల్లు వచ్చిందని చెప్పింది. చాలా సంతోషం వేసింది. ఇంత హడావిడిలో కూడా దగ్గరకు వచ్చి మరి రేవంత్ అన్న చొరవతోని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆలోచనతో వచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ ఒక పేదవాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళలో సంతోషం కనబడ్డప్పుడు ఈ నిజంగా ప్రజలు చేసినటువంటి ఇచ్చినటువంటి తీర్పు 10 సంవత్సరాల్లో పడ్డ కష్టాలకు కళ్ళారా కనబడుతుంది. కాబట్టి ప్రతి పథకం వచ్చే 3.5 సంవత్సరాల్లో ప్రతి పేదవారి ఇంటి తలుపు తడుతుందని, ఎల్లమ్మ తల్లి చూపు ఖచ్చితంగా మన ప్రజల పట్ల, పేదల పట్ల ఉంటుందని, ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చే పర్యాయం కూడా ఎన్నికల్లో గెలిచి, ప్రజల మన్ననను గెలిచి మరి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ మరొకసారి ఈ కార్యక్రమం